బలపరిచిన సోమదేవరపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నాగుర్ల కృష్ణమూర్తిగా బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చారన్నారు. అంతకుముందు ఉదయం సోమదేవరపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరిస్తూ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారం నా ప్రధాన లక్ష్యమని, అభివృద్ధిలో గ్రామ రూపురేఖలు మారుస్తానని, సోమదేవరపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ఆదరించి ఆశీర్వదించాలని, మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కృష్ణమూర్తి ఓటర్ మహాశయులను కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది దాదాపు కత్తెర నమస్కారం అండి. మాది స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యూషన్ ధర్మసాగర్ మండల్ సోమదేవరపల్లి విలేజ్ అండి. నేను సోమదేవరపల్లి విలేజ్లో ఈరోజు బీసీ బిడ్డగా నాకు బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్గా నాకు సర్పంచ్గా అవకాశం వచ్చింది. మా పెద్దలు పల్లరాజేశ్వర రెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు సోమదేవరపల్లిలో సర్పంచ్గా నిలబడి, సర్పంచ్ ప్రజలకు నిలబడితే నేను ఏమేమి చేస్తానన్నది మీ ముందు ఉంచుదామనే ఆలోచనతో మిమ్మల్ని సేకరించడం జరిగింది. ముందుగా మా సోమదేవరపల్లి విలేజ్కి మడిపల్లె నుండి సోమదేవరపల్లికి విలేజ్కి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్తోనే ఉంటుంది. ఆ డిస్టెన్స్ బాట కంపల్సరీ ఆ రోడ్డు పోపించే కార్యక్రమాన్ని నేను ఈ 5 సంవత్సరాల లోపు, నేను నన్ను సర్పంచ్గా ఎన్నుకున్న 5 సంవత్సరాల లోపు నేను దాన్ని పూర్తిగా రోడ్డు పోసి కంప్లీట్ చేస్తానని గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. అదేవిధంగా పిల్లలకు గ్రంథాలయం ఒకటి, మాకు పోస్ట్ ఆఫీస్ ఫెసిలిటీ లేదు. ఆ పోస్ట్ ఆఫీసు మాత్రం ఖచ్చితంగా నేను పోస్ట్ ఆఫీస్ తీసుకొద్దామన్న ఆలోచన ఉన్నది. అదేవిధంగా ఊరు మధ్యలో ఉన్న పోచమ్మ గుడి మాత్రం అందులో మాకు లొందలో ఉన్నట్టు ఉంటుంది. దాన్ని పోచమ్మ గుడి మరమ్మతులు, కనకదుర్గమ్మ ఆలయానికి రోడ్డు ఫెసిలిటీ, ఈ విలేజ్లో ఈ లైట్లు కానీ, సైడ్ డ్రైనేజ్ కానీ, రోడ్డు క్లీన్ లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. సమస్యలు చాలా ఉన్నాయి విలేజ్లో. ఇదివరకు చేసిన ఈ 20-30 సంవత్సరాల కంచి చూస్తూనే ఉన్నాను నేను. ఎప్పుడు ఏ సర్పంచ్ వచ్చినా కూడా దాన్ని పునరుద్ధరించడానికి వీళ్ళకు భయపడి ఎవరు కరెక్ట్ పని చేయలేకపోయారు. నాకు ఈ అవకాశం కనుక నాకు ఇస్తే, సర్పంచ్గా కనుక నాకు అవకాశం వస్తే, ప్రజలు కనుక నాకు సహకరించి నాకు చేస్తే 100% ఈ పనులన్నీ నేను పూర్తిగా కంప్లీట్ చేసి నేను ప్రజల ముందు చూపెడతానని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవకాశము, ఈ సర్పంచ్లో నాకు కత్తెర గుర్తుకు నాకు అలర్ట్ చేయడం జరిగింది. ఈ కత్తెర గుర్తుపై మీరు ఓట్లు వేసి నాకు అమూల్యమైన మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చివరిగా గ్రామ ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే, నాకు ఈ సర్పంచ్ పదవికి కత్తెర గుర్తు నాకు అలర్ట్ చేయడం జరిగింది. ఈ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సోమదేవరపల్లి విలేజ్ గ్రామ ప్రజలందరూ కలిసి నాకు ఈ అవకాశం కనుక నాకు సర్పంచ్ అవకాశం ఇస్తే, ఈ పైన చెప్పిన పనులన్నీ నేను ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపు కంప్లీట్ చేస్తానని, నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.